హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా అల్పాదాయ వర్గాల ప్రజలకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు నగరంలోని క్యూఆర్ పరిధిలో సరికొత్త మలుపు తిరిగింది. నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన గూడు కల్పించాలనే లక్ష్యంతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ వంటి ఖరీదైన నగరంలో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ అడుగు వేస్తుంది. పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 నియోజకవర్గాల్లో 500 అపార్ట్మెంట్లు నిర్మించబోతూ ఉన్నారు. ఒక్కో ఫ్లాట్ 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది. మొదటి విడతలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని నిరుపేదల కోసం ఈ అపార్ట్మెంట్లు నిర్మిస్తూ ఉంది. ఆగస్టు నాటికి మొదటి విడతలో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లని సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఉన్నారు. ఏడాది ఆదాయం 6 లక్షల లోపు ఉండి సొంతిళ్లు లేదా స్థలం లేని వారు ఈ పథకానికి అర్హులు. నిర్మాణ వ్యయం ఒక్కో ఇంటికి 11 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీని భరిస్తూ ఉంది. మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారులు 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆసక్తి గలవారు ప్రజాపాలన కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో 100 రూపాయల రుసుము చెల్లించి ఫారం సమర్పించవచ్చు. దరఖాస్తులకు ఆగస్టు 10 తుది గడువుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ స్థలాల్లోనే ఈ ఇళ్ల నిర్మిస్తూ ఉండటం గమనార్హం. గతంలో ఇళ్ల పథకాలకు పేరు సూచించేందుకు నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచిన నల్గొండ జిల్లాకు చెందిన కొండా నాగరాజుకు మంత్రులు లక్షల రూపాయల బహుమతిని అందించారు. మొత్తం 14,000 మంది ఈ పోటీలో పాల్గొనడం విశేషం. ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సొంతిళ్లు లేని ప్రతి ఒక్కరికి ఈ పథకం ఒక వరప్రసాదంగా మారనుంది. అర్హులైన వారు గడువులోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పేదలకు నాణ్యమైన ఆధునిక వసతులు కలిగిన ఇళ్లను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా సందేహాలుంటే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రాజకీయ ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించారని మంత్రులు అధికారులను ఆదేశించారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అర్హులైన వారికి మాత్రమే ఈ ఇళ్లు అందేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. పారదర్శకంగా మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా మీది ఏ పార్టీ అని అడగం, మీది ఏ కులం అని అడగం, మీది ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు.